లైవ్ ఎప్పుడు పెడుతున్నావు తమ్ముడు? వెంకటేష్ తమ్ముడు ఎక్కడ ఈరోజు ఏం లొకేషన్ చూపిస్తున్నావు మాకు? తిరుపతి అక్క. అన్న తిరుపతికి పోయారు టెంపుల్‌కి. కింద మెసేజ్ చూడు తమ్ముడు. రాలేదక్క. నాకు లేట్‌గా వస్తున్నాయి మెసేజ్‌లు. చెంగమ్మతో ఉదయం తుప్పలో దూరి ఇప్పుడు బయటకొచ్చిండు వెంకటేశ్వర స్వామి వారంతా. వామ్మో! దినేష్ అన్న ఏంటన్నా మరి తప్పు నువ్వు? తమ్ముడు, వెంకటేశ్వర స్వామిని అట్లా అనొద్దు. వెంకటేశ్వర స్వామి కొడతాడు, కళ్ళు పోతాయి. అన్న దినేష్ అన్న ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్నాడు. కొందరికి వస్తలేదు నోటిఫికేషన్స్. నా టైం గుర్తు పెట్టుకోండి, మీరు రండి అంటుంది. ఓకే సిస్టర్, వస్తాంలే, వచ్చి సపోర్ట్ చేస్తాం, ఓకేనా? కానీ నువ్వు కిడ్స్ దాంట్లో పెట్టకు, నాట్ ఫర్ కిడ్స్ దాంట్లో పెట్టు, అట్లా అయితే వచ్చేస్తారు అందరికి. కిడ్స్ దాంట్లో పెడితే కిడ్స్ వరకే పోతుంది, మనకు రాదు. నేను ఉత్త వీరుడినే, నువ్వు వీరాది వీరుడు. ఇంకా ఏం సంగతులు చెప్పాలి ప్రేమలత సిస్టర్? దినేష్ బ్రోనే చెప్తాడు. చెంగమ్మ వస్తే లైవ్ మస్తు ఉంటదంట. చెంగమ్మ ఐడితో ఎవరు వస్తున్నారు కదా. అనిత లైవ్ కి వచ్చింది ఇందాక, ఫుల్ జోష్లు ఉంది అనిత లైవ్. దినేష్ అన్న ఏమన్నా వస్తున్నాడేమో అక్క లైవ్ కి చెంగమ్మ పేరుతో. అంతే అంటావా? అంతే, అలాగే అనుకుంటా నేను కూడా. నాకు దినేష్ డౌట్ తమ్ముడు వస్తుంది లైవ్ ఇప్పుడు. కూడా వచ్చింది కదా. దినేష్ తమ్ముడు లైవ్ కే వచ్చింది ఆమె. అవునా అక్క? ఆమె కాదు, కాకపోతే ఎవరో నాకు తెలిసి లేడీసే ఉంటారు. జెంట్సే ఉంటారు. ఎవరో తమ్ముళ్ళే ఎవరో ఐడి పెట్టుకొని వస్తున్నారు. సురేష్ అన్న ఏమన్నా వచ్చిండేమో అక్క. ఏమో మరి, కావచ్చు. ఒక్క తమ్ముడు చూడు. అన్న వెంకటేష్ అన్న, మీరు తిరుపతిలో మొత్తం అంతా షూట్ చేసి ఛానల్లో అప్లోడ్ చేయండి అన్న. టూరిజం లో ఆ తుంపల్లో దూరి విద్య మీరే నేర్పించారు గురూజీ. అన్న దినేష్ అన్న, మీరే వెంకటేష్ అన్న గురువు, మీరే నేర్పించారు. ఆ తుప్పలో దూరే విద్య కదా నేర్పించారు గురుజీ అంట. తుప్పల వీరుడు చెంగమ్మతో చెడుగుడు వెంకటేశ్వర స్వామి వారి రాజు చెంగమ్మతో. దినేష్ తమ్ముడు, ఏంది తమ్ముడు ఇది? మీరే చెప్పాలి లత తల్లి అంట. 4 మెంబర్స్ వాచింగ్ అండి. కీప్ మెసేజెస్ ప్లీజ్. లో ఉండొద్దు. కొంచెం మెసేజ్ చేయొచ్చు కదా. మెసేజ్ చేయండి ఫాస్ట్ గా. లైక్లు అనేది అసలు ఏంటి అక్క తమ్ముడు? ఏమైంది అలా సైలెంట్ గా ఉండమాకు. చూస్తున్నా ఏముంటాయి అన్నయ్య. సైలెంట్ గా ఉండమాకు. నువ్వు చదువుతున్నావు కదా అని నేను ఆగిన. ఏమి ఉంటాయి అన్నయ్య, చిన్న పిల్లను నేను, మీరే చెప్పండి అంటుంది. ఓకే. నీ రాసలీలలు డివిడీలు చూస్తే 1,00,000 అవుతాయి గురూజీ అంట. దినేష్ బ్రో అంటుంది. బూతా మ్యూట్లు ఏం పెట్టలే తమ్ముడు నేను. బూతులు ఎందుకు వస్తున్నాయి? మ్యూట్ కాదక్క, బూతు. దేశానికి కరువు వచ్చింది అంటే ఏమో అనుకున్నా స్వామి. నిన్ను చెంగమ్మని చూసిన తర్వాత అర్థమయ్యిందంట. 5 మెంబర్స్ వాచింగ్. ప్లీజ్ మెసేజెస్ సైడ్ లో ఉండమాకండి. ఫాస్ట్ గా లైవ్ కి వచ్చేసేయండి.